బీసీ రిజర్వేషన్స్ ప్రచారం ఏదైతే ఉందో బీహార్లో అది మరి వర్కౌట్ అయిందని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఈ నెల సెప్టెంబర్ 30లోగా హైకోర్టు తీర్పిచ్చింది ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి అని చెప్పేసి. బట్ ఎక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఇటు బీజేపీ పార్టీ ఆమోదించట్లేదు, అటేమో బీసీ రిజర్వేషన్స్ విషయం కూడా పెద్దగా ఎక్కడ దాని గురించి మాట్లాడట్లేదు, చర్చించట్లేదు. 42% అంటే కక్కకుండా మింగకుండా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఏం జరిగింది అంటారు? అమ్మా, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది దేశంలో అంటే, ముఖ్యంగా మన రాష్ట్రంలో గల్లీలో లొల్లి, గల్లీలో లొల్లి, ఢిల్లీలో దోస్తి, ఢిల్లీలో గల్లే గల్లే బడే బాయ్ చోటే బాయ్, ఇక్కడ మాత్రం లొల్లి, ఇక్కడ ఇక్కడ మిలాఖతు, పైన లొల్లి, ఇక్కడ అండర్స్టాండింగే. లొల్లి ఉన్నట్టు పైకి కనబడుతుంది, క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో జరిగింది అదే, ఎంపీ ఎన్నికల్లో జరిగింది అదే, రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా జరగబోయేది అదే. ఈ నలుగురు కలిసి ఒక దగ్గరికి అలయన్స్గా రాబోతున్నారు అన్నప్పుడు మనకు అర్థం కావాలి. ముగ్గురేమో అఫీషియల్గా కనబడతారు, ఒకరేమో అన్అఫీషియల్గా ఉంటారు, నలుగురు కలిసి పనిచేస్తారు. అందరికీ కామన్ శత్రు బీఆర్ఎస్. ఇంతమందికి శత్రువు అయినటువంటి బీఆర్ఎస్ బలహీనంగా ఉంటే, ప్రజాభిమానం లేకుంటే, ఇంతమంది కలిసి ఆ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తారండి. ఇంతమంది కలిసి టార్గెట్ చేసినప్పుడు అందరికీ మేంగా కొరకరాని కొయ్యగా ఒక కనబడిన పర్వతంగా బీఆర్ఎస్ ఉందనే విషయం అర్థం కావాలి కదా. ఇక బీసీ బిల్లు చాలా గమ్మత్తుగా ఉంటుంది కదా. మొదలు ఆర్డినెన్స్ ఎంట్రీ, అరే ఆర్డినెన్స్ ఉండదు మా సర్వీస్ రూల్స్ విషయంలోనే ఒక 96 జీవోలు రాజశేఖర్ రెడ్డి తీసుకొస్తే హైకోర్టు కొట్టేసింది. మా సర్వీస్ రూల్సే ఉండలేదు, ఇది ఉంటుందా? కొట్టేస్తారు, ఇది కరెక్ట్ కాదు అని అంటే ఆ ఆర్డినెన్స్ సంతకం కాకపోయా గవర్నర్ దగ్గర, మీరు పంపించిన బిల్లు కేంద్ర స్థాయిలో రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండే. చట్టసభలో చట్ట పరిధి లేకుండా, లీగల్ శాంటిటీ లేకుండా మీరు ఎన్ని చేసినా ఉత్తాయి కదా. అంటే మభ్యపెట్టి చేసిన లెక్కలు తప్పు. తిన్మర్మలన లాంటి ఎమ్మెల్సీ మొత్తం ఆధారాలతో సహా చూపించి ఇవన్నీ కూడా తప్పని ఒక మంచి మాట ఏం చెప్పిండు ఆయన. ఎంత నెగటివ్ ప్రచారం అప్పుడు చేసినా ఇప్పుడు వాస్తవాలు ఆయనకు కూడా అర్థమై ఆయన కూడా ఏమన్నంటే, ఇంటింటి సర్వే కేసీఆర్ రావు వచ్చిన కొత్తలో చేసింది, ఒక 24 గంటల్లో సర్వే చేసిండు, నెలలు పట్టలే. ఇప్పటికి ఆధారాలు, ఆ రిపోర్ట్ అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది. అదే వ్యాలిడిటీ రిపోర్ట్ అని తీన్మార్మలన్న బీసీ వేదిక నుంచి పెద్దలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక బీహార్లో ఓటు చోరీ మీద లొల్లి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఓటు చోరీ ఎవరు కొట్లాడుకుంటారు అక్కడ? కాంగ్రెస్, బీజేపీ. ఇక్కడ ఏం జరిగింది ఎన్నికల్లో? నీ ఓటు నాకై, నా ఓటు నీకేస్తా, మన ఇద్దరం కలిసి బీఆర్ఎస్ అని ఓటు వేయొద్దు, ఏనియొద్దు, అయిపోయాయి కదా. అంటే బీసీ మిత్రులకు కూడా ఏమర్థం కావాలంటే, ఇదే కవితమ్మ గారు బీసీ గురించి ధర్నా చేసింది, పూలే విగ్రహం గురించి ఫైట్ చేసింది, అంబేద్కర్ విగ్రహం సెక్రటరీలో పెట్టాలని డిమాండ్ చేసింది, చాలా పబ్లిక్ ఇష్యూస్ పట్టుకొచ్చింది, బతుకమ్మ గురించి విస్తృత ప్రచారం చేసిన వ్యక్తి, మహిళా ఉద్యమకారురాలు, వాళ్ళు ఎవ్వరేం కాదన్నారు. బీఆర్ఎస్ కూడా బీసీలకు స్కోప్ ఇచ్చి, ఆదరించి, ప్రోత్సహించి, అవకాశాలు ఇస్తున్నటువంటి పార్టీగా సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడింది. దాన్ని దెబ్బ కొట్టాలంటే వీళ్ళేదో చేస్తామనే పరిస్థితి ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, బీజేపీ పొద్దున్న లేస్తే బీసీ అని మాట్లాడుతుంది. బండి సంజయ్ ఎవరు? బీసీ కదా. ఆడికెళ్ళి గుంజుకొని ఎవరికి ఇచ్చారు మీరు? బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డికి ఇచ్చారు, రెడ్డిస్కి ఇచ్చారు, అగ్రవర్ణాలకు. ఇప్పుడు ఆయనకెళ్ళి గుంజ ఎవరికి ఇచ్చారు? ఒక బ్రాహ్మణుడికి ఇచ్చారు కదా. అమిత్ షా ఎవరు? అగ్రవర్ణం, వైశ్యుడు. అంటే అధికారంలో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళే కదా. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటే ఎట్లా? కేసీఆర్ మాత్రం ప్రజా ఉద్యమాల నుంచి, తెలంగాణ ఉద్యమాల నుంచి ప్రజా ఓట్లతో గెలిచిన ఇంట్లో మంత్రిని కేటీఆర్ని చేసినా బాధే, బిడ్డని ఎంపీ చేసినా బాధే, హరీష్ రావుకు మినిస్టర్ ఇచ్చినా బాగే. మరి ఓట్లు వేసి ప్రజాక్షేత్రంలో ఎన్నికై ఉద్యమాల్లో వచ్చి ప్రజల అభిమానంతో గెలిచి వచ్చిన వాళ్ళు కదా. ఈ రేవంత్ రెడ్డి గారు తమ్ములు, అన్నదమ్ములు ఉన్నారు. ఎక్కడ గెలిచారు? ఏడ పోటీ చేశారు? ఏడ ప్రజల అభిమానం పొందారు? ఏడ తెలంగాణ రాజ్యాంగేతర శక్తులుగా కొనసాగుతున్నారు. ఎందుకు అంటున్నాను నేను. రాజ్యాంగేతర శక్తులుగా జిల్లాలను ఎందుకు శాసిస్తూ ఉన్నారు? ఇలా సెక్రటరియట్లో ఒక ఛాంబర్లో కూర్చొని వ్యవహారాలను చక్కబెట్టే పరిస్థితులు ఎందుకు నడుస్తూ ఉంది అని అడుగుతూ ఉన్నా. అంటే రాజ్యాంగేతర శక్తులు రాజ్యాంగ శక్తులకు అడ్డుపడుతూ పరిపాలన గబ్బుపట్టించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకు కొనసాగుతూ ఉంది? మీరు ఇందాక అడిగిన క్వశ్చన్, ఎందుకు మాట్లాడట్లేదు ఇలాంటి విషయాల మీద?
అప్పుడు మాట్లాడిన గొంతులన్నీ కూడా ఇప్పుడు ఎందుకు మూగబోయినాయి అని మనం మాట్లాడుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది అని అడుగుతాం.